ఈ పుస్తకం సమీక్షా బృందం రాసినటువంటి ముందు మాటను చదివినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. సంతోషం ఎందుకు కలుగుతుందంటే వాళ్ళు తమ లక్ష్యం ఏమిటి అనేటువంటి దాన్ని అందులో పేర్కొన్నారు. ఆ లక్ష్యము సులభంగా అర్థమయ్యేటువంటి పద్ధతుల్లో పాఠకుడికి ప్రజెంట్ చేయాలనేటువంటిది మా ప్రయత్నం అని రాశారు. ఇంగ్లీష్లో కొన్ని వచ్చినాయి, మళ్ళీ దాన్ని సులభం చేస్తూ రీప్రింట్ కూడా జరిగింది. మా ప్రయత్నం అంతా మేము సులభంగా అర్థమయ్యేటట్టు రాయటం అనేది అది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇప్పుడు మార్క్సిస్ట్ సాహిత్యాన్ని చదవాలంటే సాధారణమైనటువంటి వాడు భయపడిపోతాడు. ఎందుకు భయపడిపోతాడంటే ఆ పదజాలం సంగతే కాదు, వాక్య నిర్మాణం కూడా అది తెలుగు చదివినట్టుగా ఉండదు, ఇంగ్లీష్ చదివినట్టుగానే ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది దాని నుంచి మనం బయటపడలేదు. ప్రగతి ప్రచురణలు అట్లాగే ఉంటాయి, ఆ తర్వాత వచ్చినవి అట్లాగే ఉంటాయి. చాలా ప్రచురణలో ఆ ప్రాబ్లం ఉంటుంది మనకి. దాన్ని గమనించి దాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా ముందు మాటలో కనపడుతుంది మనకి. ముందు మాట రాసిన పద్ధతే అది ఓహో ఈ పుస్తకం అంతా మనకు అర్థమయ్యేటట్టుగానే ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఆ రాసిన పద్ధతి మనకి కలగజేస్తుంది. వాళ్ళు ఆ లక్ష్యం ఎంచుకున్నందుకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అట్లా కనుక చేయకపోతే అది తేనాలి రామలింగడి పిల్లిలాగా అవుతుంది. మనం ఎంత పెద్ద పుస్తకం తీసుకొచ్చి పాఠకుడికి అందజేసిన పాఠకుడికి అర్థమయ్యేటువంటి భాష కానీ వాక్య నిర్మాణం కానీ ఆ శైలి కానీ లేకపోతే ప్రయోజనం ఏమిటి అన్నది ప్రశ్న. ఒక సబ్జెక్టు ఎప్పుడూ గొట్టుగానే ఉంటుంది, కానీ గొట్టుదన మనం చెప్తున్నది తీసుకెళ్ళాలనుకుంటున్నది గొట్టుదనాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళ కోసం మాత్రమే కాదు కదా, అది క్లాస్ రూమ్ పాఠ్యాంశాలు అవుతాయి. అట్లా కాకుండా మనం అందరికీ అర్థం చేయించాలి, పాఠకులకు అందరికీ అర్థం చేయించాలంటే చాలా మార్పులు చేసుకోవాలి. ఆ మార్పుల కోసం ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయం మనకు ముందు మాట చదివినప్పుడు అర్థమవుతుంది. అది చాలా మంచి ప్రయత్నం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మార్క్స్ ఇప్పుడు పురేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు మానవీయత అనేటువంటి అంశాన్ని అది అంత పట్టించుకోవాల్సినటువంటి అంశం కాదు అనేటువంటి ధోరణి కనపడుతుంటుంది మనకి. కానీ మార్క్స్ అట్లా లేడు, ఆయన రాసినటువంటివి భిన్నంగా ఉన్నాయి, మానవత్వానికి కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేటువంటి అంశము. అట్లా కొన్ని అంశాలు కొత్తగా ఇందులో కనిపిస్తుంటాయి. ప్రొలెటేరియట్ డిక్టేటర్షిప్ అనేటువంటి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ఒక వివరణ లాంటిది కనపడుతుంటుంది. మొత్తం మీద పుస్తకం చదవడానికి రీడబుల్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. కనుక మీరు తప్పకుండా పుస్తకం కొని చదవాలి, అందరికీ దాదాపు అర్థమవుతుందనే భావిస్తున్నాను.